ఆక్సిజన్ పైప్ లైన్ ఒకటి ఇమీడియట్ నెసిటీ ఉంది, ఒక లిఫ్ట్ నెసిటీ ఉంది. పైకి ఎక్కాలి, పేషెంట్ ఎక్కలేదు కాబట్టి లిఫ్ట్ చాలా నెసిటీ ఉంది. ఇమీడియట్ గా మీరు ఒక లిఫ్ట్ కానీ చేయగలిగితే బెటర్. సరే సార్, అర్జెంట్ గా. లేదంటే మీరు ఎంత దాంట్లో అంబులెన్స్ ఇస్తున్నారో ఆ డబ్బుని దీంట్లో కాంపెన్సేట్ చేసిన లిఫ్ట్ కు మిగిలిన డబ్బు కావాలంటే మేము ఎవరున్నా వేయడమా లేదా లిఫ్ట్ వాడిని ఆ మేనేజ్మెంట్ వాలెట్ ఫిక్స్ చేయడానికి వాళ్ళు అడగడమా ఏదో ఒకటి చేస్తారు. వాడి మీద బటన్ పెడితే వాడు మీటింగ్ చేయలేడు, మనకు క్వాలిటీ ఇవ్వలేడు. ఎప్పుడైతే వాడు క్వాలిటీ ఇవ్వలేడో చెడ్డ పేరు వస్తుంది. ఇంకా సేఫ్గా మీరు క్యాంటీన్కి రాడు. క్యాంటీన్ అనేవాడు మనకు స్పెసిఫిక్ గా ఈ క్వాలిటీ ఈ క్వాంటిటీ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. క్వాలిటీ క్వాంటిటీలో మీరు కాంప్రమైజ్ చేయకుండా దానికి ఏం నార్మ్స్ పెడతారో ఫిక్స్ చేసేది. అదంతా మనం పెట్టాం సార్, వాళ్ళు ఇష్టము. మనం ఓన్లీ రెంట్ మాత్రం ఫిక్స్ చేస్తాం. వాళ్ళు అన్ని వచ్చింది ఏదంటే అది పెడితే మీరు టెండర్ ఇస్తారు క్యాంటీన్కి. క్యాంటీన్ వాడు ఏం రేటు ఇస్తున్నాడు, ఏం క్వాలిటీ ఇస్తున్నాడు, ఏం క్వాంటిటీ ఇస్తున్నాడు అని లేకుండా వాడు ఊరికే మనం రెంట్ ఇస్తా ఉన్నామని చెప్పి అంత పెట్టేసి రేటు పెట్టుకొని తిప్పకపోవడం మాత్రం అడిగితే మనకేం ఉపయోగము, పబ్లిక్ ఏం ఉపయోగము, పేషెంట్స్ ఏం ఉపయోగము. అల్టిమేట్ గా పేషెంట్ కు మంచి ఫుడ్ రావాలి కదా. పేషెంట్ పేషెంట్ కాదు కానీ పేషెంట్ అటెండెంట్ కు లేదా ఓపీలో అవుట్ పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు రెగ్యులర్ గా టిఫను లేదంటే భోజనము అక్కడ దొరికేటట్టు కూడా బయట పోయి తెచ్చుకోవాలి. అక్కడ దొరికేటట్టుగా ఉండాలంటే క్వాలిటీ ఇవ్వాలి కదా. క్వాలిటీ క్వాంటిటీ ఇవ్వాలి.